గురుగారు, మరి ఈ శ్రావణ మంగళవారం రోజు చేసే మంగళగౌరి వ్రతం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? శ్రీమంగళే సకల మంగళ జన్మభూమి, శ్రీమంగళే సకల కల్మషస్థూల వహ్నే, శ్రీమంగళే సకల దానవ దర్పహంత్రి, శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం అని సూర్యభగవానుడు కాశీలో గభీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ మంగళగౌరి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుడై మయూఖాదిత్యుడిగా అక్కడ వెలుసెల్లుతాడు. మంగళాలనన్నింటినీ అందజేస్తూ, కల్మషాలనన్నింటినీ దహిస్తూ, పెరిగిన దర్పాన్ని అంతం చేసే అద్భుతమైన శక్తి మంగళగౌరి. శ్రావణ మాసము అనేది వేద మాతకు చిహ్నం, వేదాధ్యయనానికి అద్భుతమైన ముహూర్తం. ఈ పర్వదినంలో మంగళగౌరిని ఆరాధించగలిగితే సకల శుభాలు మన సొంతమవుతాయి. కాలంలో వచ్చే ప్రతికూలత అంతా అంతర్ధానమైపోతుంది. మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంలో ఒక కథ చెప్పుకుంటాం. సుశీల తనకు దీర్ఘ సుమంగళిత్వం ఉన్నది అని తెలుసుకొని ప్రతినిత్యము మంగళగౌరిని ఆరాధిస్తూ ఉంటుంది. అపమృత్యువు ఉన్నటువంటి వారదత్తుడు ఈ విషయం తెలుసుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. తత్కారణంగా వారదత్తుడిని కాటు వేయటానికి వచ్చే సర్పము ఆమె చేతికి చిక్కుతుంది. దాన్ని కుండలో పెట్టి మరునాడు చూస్తే అది ఒక ముత్యాల హారంగా మారిపోతుంది. ఈ కథ ఆంతర్యం ఏమిటి అంటే, కాలము అంటే కాళము, కాలానికి ప్రతీకగా సర్పాన్ని చెప్తారు. ఇది కాటు వేయటము అంటే వచ్చే ప్రతికూలతలన్నీ కాటుతో నిర్వచింపబడితే దాన్ని బంధించి నీ వశం చేసుకుంటే ఆ కాలమే ప్రతికూలతలనన్నింటినీ తొలగించి ఆనుకూల్యాన్ని కలుగజేస్తుంది. దానికి మంగళగౌరిని అర్చించాలి. మంగళగౌరిని అర్చించటం వల్ల సౌభాగ్యము, సంతానము ఈ రెండు సిద్ధిస్తాయి. విశేషంగా ఈ శ్రావణ మంగళ పర్వదినాలలో ఆ గౌరీమాతను అర్చించి సకల శుభాలను పొందవచ్చని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. అందుకే శ్రావణ మంగళవారాలలో ఆ తల్లిని అర్చించి సౌభాగ్యాన్ని, దీర్ఘ సుమంగళిత్వాన్ని పొంది కుటుంబమంతా ఆనందంగా అభ్యుదయ పథంలో నడవటానికి అవసరమైనటువంటి పరిస్థితులను మనం నిర్మాణం చేసుకోవచ్చు. శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి అంత ప్రాధాన్యత తెలియజేయబడింది. ఈ మంగళవారాలలో ఆ గౌరీ మాతను అర్చిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.